జనసేనకి జన సైనికులకి బిగ్ షాక్. జనసేన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన వెంటనే ప్రొఫైల్ లోగో, కవర్ ఫోటో తొలగించారు. పార్టీకి సంబంధం లేని ఒక డిజిటల్ ప్రమోషన్లతో పోస్టులు పెడుతూ వస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు ఈ పని చేశారా, లేక రాజకీయ దురుద్దేశంతో ఇంకెవరైనా కుట్ర చేశారా? జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. మీకేమనిపిస్తోంది? గతంలో ఒకసారి జనసేన యూట్యూబ్ ఛానల్ని కూడా హ్యాక్ చేశారంటూ వార్తలు మనం చూసాం. ఇప్పుడు జనసేన ట్విట్టర్ హ్యాండిల్ని హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి కొన్నేవో కమర్షియల్ అంశాలకి సంబంధించిన పోస్టులు మనం చూస్తూ వస్తున్నాం ఆ పేజ్లో. సో ఎవరి పని అయి ఉండొచ్చు? ఇది సైబర్ నేరగాళ్ళ, లేకపోతే ఇంకేమైనా దురుద్దేశంతో, రాజకీయ కుట్రతో ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? జనసేనకి సంబంధించి ఇలా ట్విట్టర్ హ్యాండిల్, గతంలో యూట్యూబ్ ఛానల్ ఇలా వరుసగా హ్యాక్ అవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. కృష్ణమోహన్, జనసేన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా దీనికి సంబంధించి? ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అవ్వడం పట్ల? బేసిక్ గా సైబర్ క్రైమ్ ఇప్పుడు మామూలుగా పబ్లిక్ ని చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ఎల్ ని, తర్వాత ఐఏఎస్ఎల్ ని కూడా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో జడ్జిల్ని, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం జనసేన పార్టీని ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ని హ్యాక్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. హ్యాక్ చేసిన వెంటనే దాని మీద ఉన్న ప్రొఫైల్ లోగో, కవర్ ఫోటో మొత్తాన్ని కూడా తొలగించింది సైబర్ హ్యాక్ టీమ్. అండ్ పార్టీకి సంబంధం లేని డిజిటల్ ప్రమోషన్స్ తో పోస్టులు చేయడం ప్రారంభించింది. ఒక్కసారిగా వైసీపీ జనసేన కలకలం రేగింది. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, అసలు పోస్టులు ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారా, ఏం జరుగుతుందనే ఆందోళనలో ఒకసారి అప్రమత్తమయ్యారు. దీంతో సైబర్ నేరగాల పన, లేకపోతే ఇది ఇంటర్నల్ గా చేసిన పని అనేది కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. దీని మీద రాజకీయ దురుద్దేశం, దీని వెనకాల ఏమైనా రాజకీయ దురుద్దేశం ఉందా, పని కట్టుకొని వ్యవహారం నడిపారా, లేదు పార్టీలో ఇంటి దొంగల పని ఇది అనేది కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఇప్పుడు అంటే గతంలో కూడా ఒకసారి జనసేనకు సంబంధించిన వ్యవహారంలో, సేమ్ టైం అక్కడ యూట్యూబ్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అప్పుడు కానీ అక్కడ కూడా కొంత ఇన్సైడ్ అనేది అప్పుడు గుర్తించారు. బట్ ఇప్పుడు ఈ ట్విట్టర్ కి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి సిచ్యువేషన్ తీసుకుంటారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూడాలి. ఇది సైబర్ నేరగాళ్ల పని, లేకపోతే ఇంటి దొంగల పని అనేది కూడా చూస్తున్నారు. కానీ మొత్తం మీద దీని వెనకాల ఏదైనా పొలిటికల్ ఉద్దేశం ఏమన్నా ఉందా, ఎవరైనా కుట్ర చేశారా దీని వెనకాల అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. జనసేన శ్రేణులు, అభిమానులు అయితే కొంత ఈ గందరగోళమైన పరిస్థితులకి తీసుకుని వచ్చిన నేపథ్యం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ రాని తర్వాత, రాకముందు ఎప్పుడు జరగని హ్యాక్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగితే ఏంటి పరిస్థితి అనేది, ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో ఎలా జరిగింది అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. చూడాలి మరి దీని మీద ప్రభుత్వానికి అఫీషియల్ గా ఏమైనా కంప్లైంట్ ఇస్తారా, జనసేన ఎటువంటి స్టెప్స్ చేయబోతుంది, ఇంటర్నల్ గా ఏం జరగబోతుంది అనే అంశాన్ని ఏమైనా చూస్తారా, ఈ వ్యవహారాన్ని అయితే కొంత చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. జనసేన అఫీషియల్ గా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది దీని మీద కూడా వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎవరు చేస్తుంటారు ఈ పని? ఇది సైబర్ నేరగాళ్ల పనా, లేకపోతే ఏదైనా రాజకీయ దురుద్దేశాలతో ఇబ్బంది పెట్టడం కోసం చేశారా? మోరోవర్ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో వాళ్లే ఉన్నారు కదా, జనసేన, టీడీపీ, బీజేపీనే ఉన్నారు. అలయన్స్ కొనసాగుతుంది. తమ ప్రభుత్వ హయాంలో తమ ట్విట్టర్ హ్యాండిల్, లేదంటే తమకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ వరుసగా హ్యాక్ అవుతూ తమను ఇబ్బంది పెడుతున్న క్షణంలో ఎందుకని ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారనేటువంటి ఉత్కంఠ కూడా ఇప్పుడు కొనసాగుతుంది.